సో మునుగోడులో ఉన్నటువంటి ఆరగూడెం మరి ప్రచారానికి ఇప్పుడే కూచుకుంట ప్రభాకర్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. వారికి మద్దతుగా మరి గట్కేశ్వర్ మున్సిపాలిటీ చైర్మన్ మరి జంగయ్య గారు పావని జంగయ్య గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆమె అడిగి తెలుసుకుందాం. చెప్పండి మరి ఎలా ఉంది ప్రచారం? ప్రచారం చాలా బాగుంది. ఆదరణ ప్రభాకర్ రెడ్డి అన్న గారికి ఇక్కడ చాలా బాగుంది. మన టీఆర్ఎస్ పార్టీ నుంచి మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏం చేయలేకపోయింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇక్కడ చాలా పెద్ద ఎత్తున వాటర్ లేకుండా ఫ్లోరైడ్ తోటి బాధపడుతుండే ఇక్కడ ప్రజలు. ఇప్పుడు ఫ్లోరైడ్ లేకుండా వాళ్ళకి మిషన్ భగీరథ వాటర్ ఇంటింటి నల్లా రావడము అన్నీ బాగున్నాయి అని చెప్తున్నారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వమే చేస్తుంది మాకు, కానీ ముందు ఉన్న ఎమ్మెల్యే ఏం చేయలేకపోయిండు. అందుకే టీఆర్ఎస్ ప్రభుత్వంకే ఓటేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే శ్రీనివాస్ గౌడ్ వాళ్ళు చూసిన మల్లారెడ్డి కూడా ప్రచారం ఏమంటారు? మహిళలందరూ చాలా బాగా ఆదరిస్తురన్న, మంచిగా ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీకే మనము ఓటేయాలనేసి కూడా వాళ్ళు కూడా కేసీఆర్ గారికి వేస్తే మన ప్రభాకర్ అన్నకి వేసి కూడా బాగుంటుందని చెప్పి కూడా మహిళలు ఆదరణ ఎక్కువగానే ఉందన్న. మన మంత్రివర్యులు కూడా దీన్ని దత్తత గ్రామం తీసుకుంటా అని చెప్తుండు కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున మెజార్టీ తెస్తారని కూడా మేము నమ్ముకుంటున్నాం. ఏం చెప్తారు ఓటర్లకు? ఏం చెప్తారు మరి మీరు ఒక చైర్మన్గా? మీరు ఆల్రెడీ ఎన్నిక పడ్డారు కానీ గట్కేశ్వర్లో, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? ఈడ ఉన్న వాళ్ళకి ఏంటంటే ప్రతి ఒక్కరికి ముఖ్యంగా చెప్పవలసింది, మన అధికార పార్టీలో ఉన్న నాయకుడిని ఎన్నుకుంటేనే మనకు బాగుంటుంది. ఎందుకంటే ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటేనే మనం పనులు చేయించుకోగలుగుతాం. ఏ సర్పంచ్గా అయినా ఉన్నా కూడా ఎవరున్నా, మనం చైర్మన్గా ఉన్నా సర్పంచ్గా ఉన్నా ప్రతి ఎమ్మెల్యే మనకు సహకరిస్తేనే మన ఊరి డెవలప్ అవుతుంది. అలాగే మనకు మా ఎమ్మెల్యే మాకు బాగా సహకరిస్తారు. ఆ ఎమ్మెల్యే గారు వచ్చి మీకు ఇక్కడ క్యాన్వాసింగ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళే దత్తత తీసుకుంటున్నారు అంటే మీకు చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంది. ఇక ముందు జరుగుతుంది. కాబట్టి మీరు కంపల్సరీ టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటేసి ప్రభాకర్ అన్నని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.